హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ ఫిన్టెక్. లాస్ట్ వీడియోలో మనం డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ ఈటీఎఫ్స్ చూసాం. ఈ వీడియోలో ఒక మంచి యూస్ఫుల్ అండ్ క్రూషియల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఓకే, బట్ వచ్చిన రిటర్న్స్ ఆర్ గెయిన్స్కి ట్యాక్స్ పే చేయాలి కదా. మరి ఆ ట్యాక్స్ రూల్స్ తెలుసుకొని ట్యాక్స్ని ఎలా మినిమైజ్ చేయాలి అండ్ ఏ మ్యూచువల్ ఫండ్స్కి ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఇలాంటి అన్ని టాపిక్స్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అసలు ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్కి ఎంత ట్యాక్స్ పే చేయాలనేది చూద్దాం. ఈక్విటీ ఫండ్కి 1 year లోపు వచ్చిన గెయిన్స్కి 20% ట్యాక్స్ పే చేయాలి అండ్ లాంగ్ టర్మ్లో వచ్చిన గెయిన్స్కి 1.25 lakhs అబోవ్ ఉంటే 12.5% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. డెట్ ఫండ్స్లో హోల్డింగ్ పీరియడ్తో సంబంధం లేకుండా ట్యాక్స్ అనేది ఇన్వెస్టర్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హైబ్రిడ్ ఫండ్స్లో ట్యాక్స్ అనేది మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్లో మోర్ దాన్ 65% ఈక్విటీ స్టాక్స్ ఉంటే ఆ ఫండ్కి ఈక్విటీ ట్యాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది, ఆర్ఎల్స్ డెట్ ట్యాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్కి 80C ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి అప్ టు 1.5 lakhs వరకు. ఇప్పుడు యూనియన్ బడ్జెట్లో చేసిన మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ మేజర్ ట్యాక్స్ రేట్ చేంజెస్ ఏంటో చూద్దాం. ఈక్విటీ ఫండ్స్ యొక్క ట్యాక్స్ రేట్ షార్ట్ టర్మ్ గెయిన్స్లో 15 to 20%కి పెంచారు అండ్ లాంగ్ టర్మ్ గెయిన్స్లో 10 to 12.5% పెంచారు. అలానే హోల్డింగ్ పీరియడ్స్ అనేవి తగ్గించారు. షార్ట్ టర్మ్ అయితే 12 months చేశారు అండ్ లాంగ్ టర్మ్ అయితే 24 months చేశారు. అండ్ ఇండెక్సేషన్ బెనిఫిట్ రిమూవ్ చేశారు. ఇండెక్సేషన్ ఉంటే ట్యాక్స్ బర్డెన్ తగ్గేది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేవి ట్యాక్స్ ఫ్రీ లిమిట్ 1 lakh నుంచి 1.5 lakhsకి పెంచారు. మ్యూచువల్ ఫండ్స్ రీపర్చేస్ చేస్తే 20% టీడీఎస్ ఉండేది, అది తీసేశారు. నెక్స్ట్ ట్యాక్స్ సేవింగ్ స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అప్ టు 1.5 lakhs ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. ఈక్విటీ ఫండ్స్ అనేవి అట్లీస్ట్ 1 year పైన హోల్డ్ చేస్తే 12.5% ట్యాక్స్ ఉంటుంది, బిలో దట్ 20% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్కి 1 yearలో 1.25 lakhs లోపు గెయిన్స్ వస్తే అంతకంటే ముందే కొన్ని యూనిట్స్ సెల్ చేయండి. ఆల్సో ఎస్ఐపిస్ చేయడం ప్రిఫర్ చేయండి. ఇందులో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అప్రోచ్ ఉంటుంది. అంటే మీరు కొన్ని యూనిట్స్ సెల్ చేసినప్పుడు ఫస్ట్లో పర్చేస్ చేసిన యూనిట్స్ సెల్ అవుతాయి, దానివల్ల ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఈ విధంగా మీరు ట్యాక్స్ అనేది సేవ్ చేయొచ్చు. ఓల్డ్ ఆర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది మీ డిడక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు టోటల్ డిడక్షన్ 3.75 lakhs అబోవ్ ఉంటే ప్రిఫర్ ఓల్డ్ రెజ్యూమ్, లేదంటే న్యూ రెజ్యూమ్ బెటర్. మనం అవాయిడ్ చేయాల్సిన కామన్ మిస్టేక్స్ అవేంటంటే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ చేంజ్ చేయడం వల్ల అనవసరంగా షార్ట్ టర్మ్ గెయిన్స్ పైన ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఎస్ఐపి విత్డ్రాల్ అప్పుడు ఫస్ట్లో పర్చేస్ చేసిన యూనిట్స్ ఫస్ట్లో సెల్ అవుతాయి, దానివల్ల ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. తక్కువ ప్రాఫిట్స్ వచ్చినా వాటిని ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు డిక్లేర్ చేయండి. రీఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ని రిపోర్ట్ చేయండి, ఎందుకంటే అవి ట్యాక్సబుల్ కాబట్టి. దట్స్ ఆల్ అబౌట్ ట్యాక్సేషన్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. ట్యాక్స్ సేవింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేయడం వల్ల మన గెయిన్స్లో చాలా డబ్బులు సేవ్ అవుతాయి అండ్ విత్డ్రాల్ చేయాల్సిన అవసరం వస్తే రైట్ టైంలో విత్డ్రాల్ చేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లెట్ us know in the comments. మ్యూచువల్ ఫండ్స్ యొక్క అన్ని వీడియోస్ని ఫాలో చేయడానికి ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.